హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు సభలో భారీ ఆఫర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సింగరేణి సంస్థ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కార్డియాలజీ, అంకాలజీ వంటి కీలక విభాగాల్లో కార్మికులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రతిష్టాత్మకంగా రిఫరల్ హాస్పిటల్స్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నారు. హాస్పిటల్స్‌లో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 11 మంది కాంట్రాక్టు డాక్టర్ల సేవలందిస్తుండగా, మిగిలిన 32 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటితో పాటు 175 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. 2026 మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి సిబ్బందిని విధుల్లో అయితే తీసుకుంటారు. సింగరేణికి వెన్నెముకగా నిలిచినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా విస్మరించబోయేది లేదు. పదవీ విరమణ చేసినటువంటి వారికి మందుల సౌకర్యం కల్పించేందుకు సీపీఆర్ఎంఎస్‌సి స్కీమ్ అందుబాటులో ఉంది. దీని ద్వారా రిటైర్డ్ ఎంప్లాయీస్ 8,00,000 వరకు వైద్య సేవలు మరియు మందులను పొందే అవకాశం ఉంది. వారి రిటైర్మెంట్ టెర్మినల్ బెనిఫిట్స్ ఆహ్, అన్నీ కూడా ఎటువంటి జాప్యం లేకుండా చెల్లిస్తున్నారు. ఇక రామగుండం ప్రాంతం కార్మికుల చిరకాల వాంఛైనటువంటి ఖ్యాత ల్యాబ్‌ను పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ పనులు కూడా కేటాయించారు. రాబోయే 75 రోజుల్లో ఈ ల్యాబ్ అందుబాటులోకి వచ్చి గుండె సంబంధిత రోగులకు సేవలందిస్తుంది. ఉద్యోగుల క్వార్టర్‌లకు సంబంధించి వస్తున్న విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రిటైర్ అయిన వారి ఖాళీ స్థలాల్లో సో, రిటైర్ అయిన వారికి తర్వాత ఖాళీ స్థలాల్లో సొంతంగా ఇల్లు నిర్మించుకునే ప్రతిపాదనను సింగరేణి బోర్డు సమావేశంలో చర్చించింది. తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక సింగరేణి అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. ఇది రాష్ట్రానికి తలమానికం. వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ఈ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తికి సింగరేణిలో ఉన్నంత గుత్తాధిపత్యం ఇప్పుడు లేదు. మోనోపాలీ. నేడు దేశం గ్లోబలైజేషన్ మరియు ప్రైవేటైజేషన్ దిశగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయడం వల్ల సింగరేణి ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో పోటీ పడాల్సి వస్తోంది. థర్మల్ పవర్ స్టేషన్లు తక్కువ ధరకే బొగ్గును ఆశిస్తున్నాయి. దిగుమతి చేసుకునే బొగ్గు మరియు ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసే బొగ్గుతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర ప్రస్తుతం కొంత ఎక్కువగా ఉంది. ఈ పోటీ ప్రపంచంలో సింగరేణి మనుగడ సాధించాలంటే ఉత్పత్తి వ్యయాన్ని తట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్ తరాలకు ఈ సంస్థ అందించడం కష్టమవుతుంది. ఈ కీలక అంశాలపై చర్చించేందుకు శాసన సమావేశాల అనంతరం వారం 10 రోజుల్లో సంబంధిత ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు సింగరేణి సీఎండీ డైరెక్టర్లతో పాటు ఒక ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహిస్తారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల కోసం ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై లేదా సింగరేణి సంస్థపై ఒక్క రూపాయి భారం పడకుండా బ్యాంకుల ద్వారా కేవలం లావాదేవీ ఒప్పందంతో ప్రతి కార్మికుడికి రూ. 1,00,00,000 ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కార్మికుడి కుటుంబం రోడ్డున పడకుండా ఈ ఇన్సూరెన్స్ అండగా ఉంటుంది. ఈ పథకాన్ని ఇప్పటికే విద్యుత్ శాఖలోని డిస్కాం కార్మికులకు కూడా వర్తింపజేశారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రతి కార్మికుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమనైతే అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారైతే తెలియజేశారు.